ధ్యానంలోకి వచ్చావు, విన్నాం ఏమని గురువు చెప్పాడు, నువ్వు శరీరం కాదు ఆత్మలమని కాసేపు అంటున్నాం. కానీ బయటికి వెళ్ళాక మన ప్రవర్తన జీవుల్లాగే ఉంది. మనం ఒక్క నిమిషం కూడా విమర్శించకుండా ఉండాలి. ఇది మంచి, ఇది చెడ్డ, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది అంటే మనకు మనమే గమనించుకుంటే ఆత్మలమైన మనం అనుక్షణము ఆత్మగా జీవించలేకపోవడమే. అలా ఉండడం వల్లే మనలో అజ్ఞానం తొలగట్లేదు. అదే వివేక చూడమల్లో శంకరాచార్యులు అంటారు, అదే పెద్ద అజ్ఞానం. అది తొలగించుకుంటే ఈ దుఃఖాలు, ఈ కోరికలు, ఈ బాధలు ఉండవు అని. అంటే ఈ అజ్ఞానం వల్లే ఏమవుతుంది, మనలో జీవభావం వచ్చింది. ఈ జీవభావం వల్లే మనకి కోరికలు, ఈ కోరికల వల్లే మన శరీరము, ఇంద్రియాలు, మనసు ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామే. కానీ నేనే ఆత్మని అది తెలుసుకుంటే ఇవేమీ ఉండవు అనేది లేదు.